వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ ఎత్తివేత కీలక ప్రతిపాదనలు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల వెల్లడి. రైతులపై సాగు వ్యయం తగ్గే ఛాన్స్ అంటూ ఇక్కడ వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, వ్యవసాయ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన జీఎస్టీ తీసేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిరు అంతే. చూద్దాం ఒకసారి నిజంగా ఇస్తారా ఇయ్యరా, అది మనకు ఉపయోగం. జీఎస్టీ అంటే మామూలు జీఎస్టీ కాదు, 18% నుంచి 25% దాకా ఉంటుంది. సో అంత ట్యాక్స్ తగ్గుతుంది అంటే మనకు వ్యవసాయ పరికరాలకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. చూద్దాం ఒకసారి అది నిజమా కాదా. ఎందుకంటే ప్రతిపాదనలు అయితే చేస్తున్నారు, ఈ సాగు వ్యయం తగ్గే ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది మనం చూస్తే మనకు అర్థమవుతుంది. నిజంగానే ఉపయోగపడే వార్తన కాదా చెప్తా నేను ఇప్పుడే. వీళ్ళ ప్రతిపాదనలు చేయగానే కాదు కదా, అది కూడా చూడాలి కదా, అవుతుందా కాదా. ఈ దీపావళికి దేశ ప్రజలకు డబుల్ బొనాన్జా అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట ప్రసంగంలో చేసిన ప్రకటన దేశంలోని రాజకీయ వ్యాపార వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు పేద మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకోబోతున్నట్టు మోడీ చెప్పారు. వ్యవసాయంలో ఉపయోగపడే పలు నీటిపారుదల పరికరాలపై జీరో జీఎస్టీ విధించేలా కీలక ప్రతిపాదనలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా స్ప్రింక్లర్ల వంటి పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రైతులపై వ్యయ భారం భారీగా తగ్గి సాగు ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అలాగే సైకిళ్లపై ఇప్పుడున్న 12% స్లాబ్ నుంచి 5% స్లాబ్కు తగ్గే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తోంది అంటూ ఇక్కడ మంచి వార్తనే ఇదైతే నిజంగా ఉపయోగపడుతుంది. దీపావళికించి స్ప్రింక్లర్లకు సంబంధించినవి కానీ వాటి సరే మోటార్లా, వాటి పైప్ లైన్సా, లేకపోతే ఆ స్ప్రింక్లర్ మిషన్సా, ఇంకా రకరకాలవి అంటే ఇంకా దాంట్లోకి ఏదేవి తీసుకొస్తారనే దాన్ని క్లారిటీ లేకపోయినప్పటికీ వ్యవసాయం పైన అంటే ఆ వ్యయభారం తగ్గడానికి ఈ ప్రయత్నం అయితే జరుగుతుంది. జీఎస్టీ పరిధి అంటే జీరో జీఎస్టీ చేసే అవకాశం. ఫర్ సపోజ్ ఒక 100 రూపాయల వస్తువు ఉంటే ఆ వస్తువు జీఎస్టీతో కలిపి ఉంటే ఆ ట్యాక్స్ తీసేస్తే అది యాక్చువల్గా 70 రూపాయలకే రావాలి మనకి. అంటే ఒక 30 రూపాయల వరకు అంటే దగ్గర ఒక 30% మనం ట్యాక్స్ కట్టే పరిస్థితి కొన్ని వస్తువులపైన 18%, కొన్నిటిపైన 5%. సో ఇట్లా 18-28% ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జీరో జీఎస్టీలకు తీసుకొస్తే నిజంగా ఉపయోగపడుతుంది, తగ్గుతుంది. మనం ఏమైనా కొనుక్కోవాలంటే గతం కంటే కొంచెం బెటర్ అన్నమాట. ఇంతకంటే ముందు ట్యాక్స్లు ఎక్కువైతుండే, షాపోడు కూడా బిల్లు అయితే ఒకటి, బిల్లు లేకపోతే ఒకటి అని చెప్తుండే. సో బిల్లు కోసానికి ఖచ్చితంగా వారంటీయో మళ్ళీ ఇంకేదైనా గ్యారంటీయో ఉంటే మరి బిల్లు కావాలి సార్ ఇక ట్యాక్స్ కడతామని చెప్పి కట్టిపించి అట్లాంటి పరిస్థితికి ఎంచి దాన్ని జీరో చేస్తే మాత్రం ఏ బాధ ఉండదు. వానికి తక్కువకే వస్తుంది, వాడు రైతులు కూడా తక్కువకే ఇస్తాడు. ఇక అప్పుడు కూడా పెంచితే మనం ఏం చేయలేము. కానీ చెప్తున్న ట్యాక్స్ కనుక తగ్గితే నిజంగా రైతులకి చాలా ఉపయోగపడుతుంది. ఈ వార్త బెటర్ కూడా. ఇంకా చాలా వాటి మీద తగ్గించాలి. సైకిళ్ళ మీద కూడా 12% ఉంటుండే జీఎస్టీ, దాన్ని ఇప్పుడు 5%కి మార్చారు. ఇగో ఆల్రెడీ 12% ఏదైతే ఉందో అది 5%. అంటే వ్యవసాయం కూలీలు, వ్యవసాయానికి సంబంధించిన రైతులు ఎక్కువ మట్టుకు సైకిళ్ళు వాడితే పొలాల కాడికి ఆడికాడికి పోవాలంటే బండ్లు కార్లు అయితే పోవు కాబట్టి సైకిల్ వాడేటోళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. ఆ సైకిల్స్ పైన కూడా 5%కి అంటే తగ్గి ఒక 7% ట్యాక్స్ తగ్గిందంటే చాలా బెటర్ మనకి. యాక్చువల్గా దాన్ని కూడా జీరోలకు తెస్తే బాగుంది, కానీ అది కమర్షియల్గా కూడా యూజ్ చేస్తారు. కమర్షియల్ అంటే బాగా డబ్బులు ఉన్నోళ్ళు, లేకపోతే ఇంకా బయట ఎక్సర్సైజ్ కోసం దొక్కేటోళ్ళు, లేదా టైంపాస్కి దొక్కేటోళ్ళు, కొంతమంది ఎట్లా రకరకాలు ఉంటారు కదా. పిల్లగాళ్ళు అయితే గమ్మత్తుకి దొక్కేటోళ్ళు ఇట్లా ఉంటారు కాబట్టి దాన్ని అక్కడ 5% ఇక్కడ ఆపిరు. పూర్తిగా వాళ్ళకే ఉపయోగపడేది అయితేనేమో జీరోకి తెచ్చినా బాగుంటుండే, కానీ పూర్తిగా వాళ్ళకు ఉపయోగపడేది కాదు కాబట్టి కొంత బయట అందరూ యూజ్ చేసేది డొమెస్టిక్ అంటారు, దాని కమర్షియల్ కింద కూడా వస్తుంది. సో ముంబై లాంటి ప్రాంతాలలో వాడుతుంటారు, దానిపైన బిజినెస్ కూడా చేస్తుంటారు. సో అట్లా దాన్ని కమర్షియల్గా కూడా తీసుకున్నారేమో, అందుకోసమే దాన్ని 5%కే కుదించారు తప్ప జీరో చేయలేదు. ఇంకా చాలా వాటి మీద, పంపు సెట్ల మీద, మోటార్ల మీద, ఇంకా రైతులు ఉపయోగించే ఈ ట్రాక్టర్కి సంబంధించిన ఉపకరణాలపైన, నాగన్లకు సంబంధించినవి కానీ ఇంకా చాలా ఉంటాయి. వాటన్నిటిపైన కూడా తగ్గించడం అనేది చాలా ఉపయోగం. ఇంకా బెటర్ చేయాలి, చేస్తేనే వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. అరే నేనేమంటా ఉన్నా అంటే ఒక్కసారి కనుక రైతులు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇక పర్వాలేదు వ్యవసాయం చేస్తే బతుకుతామనే స్టేజ్ వాళ్ళకు కన్ఫర్మేషన్ వచ్చినాక, కాన్ఫిడెన్స్ వచ్చినాక ఓ 10-15 ఏళ్ళల్లా అంతా ఓకే ఇక నడుస్తుంది బాగుంది అనుకున్నప్పుడు కొంచెం పెంచినా లేదా వాళ్ళకి ఇవ్వాల్సిన కొంచెం తగ్గించినా వాళ్ళు సర్వైవ్ అవుతారు. కానీ మొన్నటిదాకా బాధలు పడి 10 ఏళ్ళ కింద దాకా బాధలు పడి ఈ 10 ఏళ్ళలో మొత్తం మారిపోయినట్టు ఇంకా ఏదో చేంజెస్ వచ్చినట్టు కాదు కదా. ఒక 10-15 ఏళ్ళు కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని ఉపకరణాలు ఇచ్చి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి మద్దతు ధర ఇచ్చి అన్ని ఇచ్చి కనుక నిలబెడితే, రైతులు ఒక్కసారి గట్టిగా నిలబడితే తర్వాత డెఫినెట్గా కంటిన్యూ అవుతుంది. అది నో డౌట్. ఏ వర్గమైనా అంతే, ఏ రంగమైనా అంతే. నువ్వు ఇవ్వాలనుకుంటుంది ఒక 15-20 ఏళ్ళు కనుక వాళ్ళకి కంటిన్యూగా సపోర్ట్ ఇస్తే డెఫినెట్గా మార్పు వస్తుంది. ఇక కొంతమంది వేరే మాట్లాడతారు, మరి రిజర్వేషన్లు అది మాట్లాడవన్నా, మరి రిజర్వేషన్లు అయితే ఎప్పటి నుంచో ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం కదా, మరి దశాబ్దాల నుంచి రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నారు కదా,
మరి వాళ్ళ కథ ఏంది? వాళ్ళు ఎందుకు మారతలేరు అంటే రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు వాళ్ళని వాడుకుంటున్నాయి తప్ప వాళ్ళలో కూడా వృద్ధి చెందిన వాళ్ళు చెందినరు, నాశనమైన వాళ్ళు నాశనమయ్యారు, తొక్కి వేయబడ్డ వాళ్ళు తొక్కి వేయబడ్డారు. అందులో కూడా వర్గీకరణ కోరుకున్నది అందుకోసం. ఇలా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అడిగింది కూడా అదే కారణం చేత. ఎస్టీలలో కానీ లంబాడి వాళ్ళే బాగుపడ్డారు, మిగిలిన జాతులని ఎక్కడ పోయినాయి అని అన్నారు. ఎస్సీలలో ఒక్క మాలలు మాత్రమే ఇలా సంతోషంగా ఉన్నారు. కానీ మరి మాదిగల పరిస్థితి ఏందన్నదే ఆ ఉద్దేశం. రిజర్వేషన్ ఫలాలు రావాలంటే అవి వర్గీకరణ జరగాలని అన్నదే ఆ కారణం చేత. అందుకే రాజకీయాలు వాడుకున్నారు కాబట్టే ఆ వర్గీకరణ లేకపోతే రిజర్వేషన్ల అంశం ఇంకా అట్లనే కంటిన్యూ ఉంది. దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు 10 ఏళ్ళ 15 ఏళ్ళ 20 ఏళ్ళ మీరు చూసుకోరి, ఆ ప్రకారంగా సమాజం ఏర్పడ్డ నాడు తీసేయండి, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, ఇక రెగ్యులర్గా ఉంచుకోవచ్చు, రిజర్వేషన్లు ఎత్తేయచ్చు అని చెప్పిన ఆ మాట ఉంది. ఇలా అది ఇంకా కంటిన్యూగా ఉండడానికి కారణం ఏందో కూడా మనందరికీ తెలుసు. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, అదే ముచ్చట.